ఓం శాంతి. ఫిబ్రవరి 17వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మీ అతిథిగా అయి వచ్చారు, కావున మీరు గౌరవించాలి. ఏ విధంగా ప్రేమతో పిలిచారో అలా వారిని గౌరవించాలి కూడా, అగౌరవపరచకూడదు. ప్రశ్న: ఏ నశ పిల్లలైన మీకు సదా ఎక్కి ఉండాలి? ఒకవేళ నశ ఎక్కకపోతే ఏమంటారు? జవాబు: ఉన్నతోన్నతుడైన ఆసామి ఈ పతిత ప్రపంచంలో మన అతిథిగా అయి వచ్చారు. ఈ నశ సదా ఎక్కి ఉండాలి. కానీ నెంబరువారుగా ఈ నశ ఎక్కుతుంది. కొందరైతే తండ్రికి చెందినవారిగా అయ్యి కూడా సంశయ బుద్ధి కలవారిగా అయ్యి చేతిని వదిలి వెళ్ళిపోతే ఇక వీరి భాగ్యమని అంటారు. ఓం శాంతి. ఓం శాంతి అని 2 సార్లు అనవలసి ఉంటుంది. ఒకరేమో బాబా, ఇంకొకరు దాదా అనైతే పిల్లలకు తెలుసు. ఇద్దరూ కలిసి ఉన్నారు కదా. భగవంతునికి మహిమ కూడా ఎంత ఉన్నతంగా చేస్తారు. కానీ ఆ పదము ఎంత సింపుల్గా ఉంది. గాడ్ ఫాదర్. కేవలం ఫాదర్ అని అనరు, గాడ్ ఫాదర్. వారు ఉన్నతోన్నతమైన వారు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది. వారిని పిలిచేది కూడా పతిత ప్రపంచంలోనే. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారని వారు స్వయంగా వచ్చి తెలియజేస్తున్నారు. కానీ వారు ఎలా పతిత పావనుడు, ఎప్పుడు వస్తారు, ఇది ఎవ్వరికీ తెలీదు. అర్ధకల్పము సత్యయుగ త్రేతాలో ఎవరి రాజ్యము ఉండేది? అది ఎలా ఏర్పడింది? ఇది ఎవ్వరికీ తెలీదు. పతిత పావనుడైన తండ్రి రావడం కూడా తప్పకుండా వస్తారు. వారిని కొందరు పతిత పావన అని అంటారు, కొందరు ముక్తిదాత అని అంటారు. స్వర్గంలోకి తీసుకువెళ్ళండని పిలుస్తారు. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు కదా. మీరు వచ్చి భారతవాసులైన మమ్మల్ని శ్రేష్టంగా తయారు చేయండని వారిని పతిత ప్రపంచంలోకి పిలుస్తారు. వారి పొజిషన్ ఎంత గొప్పది, హయ్యెస్ట్ అథారిటీ. రావణరాజ్యమున్నప్పుడు వారిని పిలుస్తారు. లేకపోతే ఈ రావణరాజ్యము నుండి ఎవరు విడిపిస్తారు? ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు విన్నప్పుడు నశ కూడా ఎక్కి ఉండాలి. కానీ ఇంతటి నశ ఎక్కడం లేదు. మద్యపానం యొక్క నశ అందరికీ ఎక్కుతుంది, ఇది ఎక్కదు. ఇందులో ధారణకు సంబంధించిన విషయము, భాగ్యానికి సంబంధించిన విషయము ఉన్నాయి. కావున తండ్రి చాలా పెద్ద ఆసామి. మీలో కూడా కొందరికి పూర్తి నిశ్చయం ఉంటుంది. నిశ్చయము ఒకవేళ అందరికీ ఉన్నట్లయితే మరి సంశయంలోకి వచ్చి ఎందుకు పారిపోతారు? తండ్రిని మర్చిపోతారు. తండ్రికి చెందినవారిగా అయ్యాక ఇక తండ్రి పట్ల ఎటువంటి సంశయ బుద్ధి ఉండజాలదు. కానీ ఈ తండ్రి అద్భుతమైనవారు. గాయనము కూడా ఉంది. ఆశ్చర్యం కలిగించేలా బాబాను తెలుసుకుంటారు. బాబా అని అంటారు, జ్ఞానాన్ని వింటారు, వినిపిస్తారు. అహో మాయ అయినా సంశయబుద్ధి కలవారిగా చేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ భక్తి మార్గపు శాస్త్రాలలో ఏ సారము లేదు.
తండ్రి అంటారు, నా గురించి ఎవ్వరికీ తెలీదు. పిల్లలైన మీలో కూడా కష్టం మీద ఎవరో నిలవగలరు. ఆ స్మృతి స్థిరంగా నిలవడం లేదని మీరు కూడా ఫీల్ అవుతారు. ఆత్మ అయిన మనము బిందువు, బాబా కూడా బిందువు. వారు మన తండ్రి. వారికి తమ శరీరమంటూ ఏదీ లేదు. వారంటారు, నేను ఈ తనువును ఆధారంగా తీసుకుంటాను. నా పేరు శివ. ఆత్మనైన నా పేరు ఎప్పుడూ మారదు. మీ శరీరాల పేర్లు మారతాయి. శరీరాలకే పేరు పెడతారు. వివాహము జరిగితే పేరు మారిపోతుంది. ఆ తర్వాత ఇక ఆ పేరును పక్కా చేసుకుంటారు. కావున ఇప్పుడు తండ్రి అంటారు, నేను ఆత్మను అని ఇక్కడ మీది ఇది పక్కా చేసుకోండి. తండ్రే ఇచ్చిన పరిచయం ఏమిటంటే, ఎప్పుడెప్పుడైతే అత్యాచారాలు మరియు గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. కొన్ని పదాలను కూడా పట్టుకోకూడదు. తండ్రి స్వయంగా అంటారు, నన్ను రాయి రప్పలలోకి తోసి ఎంతగా గ్లాని చేశారు. ఇది కూడా కొత్త విషయము కాదు. కల్పకల్పము ఈ విధంగా పతితముగా అవుతారు మరియు నిందిస్తారు. అప్పుడే నేను వస్తాను. ఇది కల్పకల్పము యొక్క నా పాత్ర. ఇందులో మార్పులు చేర్పులు జరగవు. డ్రామాలో నిశ్చితమై ఉంది కదా. మిమ్మల్ని కొందరు అడుగుతారు, వారు కేవలం భారత్లోనే వస్తారా? కేవలం భారతీయ స్వర్గంగా అవుతుందా ఏమిటి? అవును, ఇది అనాది అవినాశి పాత్ర అయ్యింది కదా. తండ్రి ఎంత ఉన్నతోన్నతమైన వారు. పతితులను పావనంగా తయారు చేసే తండ్రి అంటారు, నన్ను ఈ పతిత ప్రపంచంలోకే పిలుస్తారు. నేనైతే సదా పావనుడను. నన్ను పావన ప్రపంచంలోకి పిలవాలి కదా. కానీ అలా కాదు. పావన ప్రపంచంలోకి పిలవాల్సిన అవసరమే లేదు. మీరు వచ్చి పావనంగా చేయండని పతిత ప్రపంచంలోకే పిలుస్తారు. నేను ఎంత గొప్ప అతిథిని. అర్ధకల్పము నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలిస్తే మహా అయితే 1-2 సంవత్సరాలు పిలుస్తారు. ఫలానా వారు ఈ సంవత్సరము కాకపోతే మరుసటి సంవత్సరము వస్తారని అనుకుంటారు. వీరినైతే అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చారు. వీరు వచ్చే పాత్ర అయితే నిశ్చితమై ఉంది. ఇది ఎవ్వరికీ తెలీదు. వారు చాలా ఉన్నతోన్నతుడైన తండ్రి. మనుషులు తండ్రిని ఒకవైపు చాలా ప్రేమతో పిలుస్తారు, ఇంకొక వైపు మహిమలో మచ్చలు వేసేస్తారు. వాస్తవానికి వీరు అత్యంత గొప్ప గెస్ట్ ఆఫ్ హానర్, గొప్ప మహిమగల అతిథి. వీరి ఆనర్పై మహిమపై మచ్చ వేసేశారు. రాయి రప్పలు అన్నింటిలోనూ ఉన్నారని అనేస్తారు. వారు ఎంత హయ్యెస్ట్ అథారిటీ. వారిని పిలవడం కూడా చాలా ప్రేమతో పిలుస్తారు. కానీ పిలుస్తున్నవారు పూర్తిగా తెలివి తక్కువ వారిలా ఉన్నారు. నేను మీ తండ్రినని నేనే వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను. నన్ను గాడ్ ఫాదర్ అంటారు. ఎప్పుడైతే అందరూ రావణుడి జైలులో ఖైదీగా అవుతారో అప్పుడే తండ్రికి రావలసి ఉంటుంది. ఎందుకంటే అందరూ భక్తురాళ్ళు,
అనగా వధువులు సీతలు, తండ్రి వరుడు రాముడు. ఇది ఒక్క సీతకు సంబంధించిన విషయము కాదు. సీతలందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. ఇది అనంతమైన విషయము. ఇది పాత పతిత ప్రపంచము. ఇది పాతదిగా అవ్వడము, మళ్ళీ కొత్తదిగా అవ్వడము అంతా యాక్యురేట్. ఈ శరీరము మొదలైనవైతే కొన్ని చాలా త్వరగా పాతవిగా అవుతాయి, కొన్ని ఎక్కువ కాలము నడుస్తాయి. ఇది డ్రామాలో యాక్యురేట్గా నిశ్చితమై ఉంది. పూర్తి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను రావలసి ఉంటుంది. నేనే వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను మరియు సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవ్వరికి నా పరిచయమూ లేదు. అలాగే బ్రహ్మ, విష్ణు, శంకరుల యొక్క, లక్ష్మీనారాయణులు, సీతారాముల యొక్క పరిచయము లేదు. డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్రధారులైతే వీరే. వాస్తవానికి ఇది మనుషులకు సంబంధించిన విషయము. 8-10 భుజాలు కలిగిన మనుషులెవ్వరూ ఉండరు. విష్ణువుకు 4 భుజాలను ఎందుకు చూపిస్తారు? రావణుడి యొక్క 10 తలలు ఏమిటి? ఇది ఎవ్వరికీ తెలీదు. తండ్రే వచ్చి మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియజేస్తారు. వారంటారు, నేను అత్యంత గొప్ప అతిథిని, కానీ గుప్తమైన వాడిని. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. కానీ తెలిసినా కూడా మళ్ళీ మర్చిపోతారు. వారిపై ఎంత గౌరవాన్ని ఉంచాలి? వారిని స్మృతి చెయ్యాలి. ఆత్మ కూడా నిరాకారియే, పరమాత్మ కూడా నిరాకారుడే. ఇందులో ఫోటో యొక్క విషయము కూడా లేదు. మీరైతే ఆత్మ అని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చెయ్యాలి. దేహాభిమానాన్ని వదలాలి. మీరు సదా అవినాశీ వస్తువునే చూడాలి. మీరు వినాశీ దేహాన్ని ఎందుకు చూస్తారు? దేహీ అభిమానులుగా అవ్వండి. ఇందులోనే శ్రమ ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా కర్మాతీత అవస్థను పొంది ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి చాలా సహజమైన యోగాన్ని అనగా స్మృతిని నేర్పిస్తారు. యోగమైతే అనేక రకాలవి ఉన్నాయి. స్మృతి అనే పదమే యథార్థమైనది. పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. మేము ఇంత సమయము స్మృతిలో ఉన్నామని ఎవరో అరుదుగా సత్యము చెప్తారు. స్మృతే చేయకపోతే మరి వినిపించడానికి సిగ్గు అనిపిస్తుంది. రోజంతటిలో 1 గంట స్మృతిలో ఉన్నామని రాస్తారు. అంటే సిగ్గుగా అనిపించాలి కదా. ఇటువంటి తండ్రిని ఎవరినైతే పగలు రాత్రి స్మృతి చేయాలో వారిని మనం కేవలం 1 గంట మాత్రమే స్మృతి చేస్తున్నామా? ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. తండ్రిని పిలుస్తున్నామంటే వారు దూరము నుండి వచ్చిన అతిథి అయినట్లు కదా. తండ్రి అంటారు, నేను కొత్త ప్రపంచంలోని అతిథిగా అవ్వను. నేను వచ్చేదే పాత ప్రపంచంలో. నేను వచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తాను. ఇది పాత ప్రపంచము. ఇది కూడా ఎవ్వరికి యథార్థముగా తెలీదు. కొత్త ప్రపంచం యొక్క ఆయువు గురించే తెలీదు. తండ్రి అంటారు,
ఈ జ్ఞానాన్ని నేనే వచ్చి ఇస్తాను. మళ్ళీ డ్రామానుసారంగా ఈ జ్ఞానము మాయమైపోతుంది. మళ్ళీ కల్పము తర్వాత ఈ పాత్ర రిపీట్ అవుతుంది. నన్ను పిలుస్తారు. ప్రతి సంవత్సరము శివ జయంతిని జరుపుతారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరము జరుపుతారు. శివబాబాకు కూడా 12 నెలల తర్వాత జయంతిని జరుపుతారు. కానీ ఎప్పటి నుండి జరుపుతూ వచ్చారు? ఇది ఎవ్వరికీ తెలీదు. కేవలం లక్షల సంవత్సరాలు గడిచాయని అనేస్తారు. అంటే కలియుగ ఆయువునే లక్షల సంవత్సరాలని రాసేశారు. తండ్రి అంటారు, ఇది 5000 సంవత్సరాల విషయము. తప్పకుండా ఈ దేవతలది భారత్లో రాజ్యము ఉండేది కదా. కావున తండ్రి అంటారు, నేను భారత్కు చాలా గొప్ప అతిథిని. నాకు అర్ధకల్పము నుండి ఎన్నో ఆహ్వానాలు ఇస్తూ వచ్చారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో అప్పుడు ఓ పతిత పావన రండి అని అంటారు. నేను వచ్చింది కూడా పతిత ప్రపంచములో. రథమైతే నాకు కావాలి కదా. ఆత్మ అకాలమూర్తి. ఆత్మకు ఇది సింహాసనము. తండ్రి కూడా అకాలమూర్తియే. వచ్చి ఈ సింహాసనముపై విరాజమానమవుతారు. ఇవి చాలా రమణీయమైన విషయాలు. ఇంకెవరైనా వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు నా మతముపై నడవండి. శివబాబాయే మతమును ఇస్తారు. శివబాబాయే మురళిని నడిపిస్తారని భావించండి. వీరు అంటారు, నేను కూడా వారి మురళిని వినే మ్రోగిస్తాను. వినిపించేవారైతే వారు కదా. వీరు నెంబర్ 1 పూజ్యుడిగా, మళ్ళీ వీరే నెంబర్ 1 పూజారిగా అయ్యారు. ఇప్పుడు వీరు పురుషార్థి. పిల్లలు సదా మాకు శివబాబా శ్రీమతము లభించిందని భావించాలి. ఒకవేళ ఏదైనా విషయము తల్లకిందులైనా కూడా వారు దానిని సరిచేసేస్తారు. ఇటువంటి ఎడతెగని నిశ్చయము ఉన్నట్లయితే బాధ్యత శివబాబాది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. విఘ్నాలైతే వచ్చేదే ఉంది. చాలా కఠినాతి కఠినమైన విఘ్నాలు వస్తాయి. తమ పిల్లల ద్వారా కూడా విఘ్నాలు కలుగుతాయి. కావున ఎల్లప్పుడూ శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడు స్మృతి ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ బ్రహ్మాబాబా మతము ఇస్తున్నారని భావిస్తారు. కానీ అలా కాదు. శివబాబాదే బాధ్యత. కానీ దేహాభిమానము ఉన్నట్లయితే ఘడియ ఘడియ వీరినే చూస్తూ ఉంటారు. శివబాబా ఎంత గొప్ప అతిథి అయినా కూడా రైల్వే వారు మొదలైన వారికి ఏమీ తెలీదు. నిరాకారుణ్ణి ఎలా తెలుసుకోగలరు మరియు అర్థం చేసుకోగలరు? వారైతే అనారోగ్యం పాలు అవ్వరు. వ్యాధులు మొదలైన వాటికి గల కారణాన్ని తెలియజేస్తారు. వీరిలో ఎవరు ఉన్నారనేది వారికేమి తెలుసు? పిల్లలైన మీకు కూడా నెంబర్ వారుగా తెలుసు. వారు సర్వాత్మలకు తండ్రి మరియు ఈ ప్రజాపిత మనుషులకు తండ్రి. కావున వీరిరువురు ఎంత గొప్ప అతిథులు అయినట్లు.
తండ్రి అంటారు, ఏదైతే జరుగుతుందో అది డ్రామాలో నిశ్చితమై ఉంది. నేను కూడా డ్రామా యొక్క బంధనములో బంధింపబడి ఉన్నాను. నిశ్చితమై లేకపోతే ఏమీ చెయ్యలేను. మాయ కూడా చాలా శక్తివంతమైనది. రాముడు మరియు రావణుడు ఇరువురి పాత్ర ఉంది. డ్రామాలో రావణుడు చైతన్యమై ఉన్నట్లయితే నేను కూడా డ్రామానుసారంగా వస్తానని అంటాడు. ఇది దుఃఖము మరియు సుఖము యొక్క ఆట. సుఖము కొత్త ప్రపంచములో ఉంటుంది, దుఃఖము పాత ప్రపంచములో ఉంటుంది. కొత్త ప్రపంచంలో తక్కువ మంది మనుషులు ఉంటారు. పాత ప్రపంచంలో ఎంత ఎక్కువ మంది మనుషులు ఉన్నారు. మీరు వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయండని పతిత పావనుడైన తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖము ఉండేది. అందుకే కల్పకల్పము పిలుస్తారు. తండ్రి అందరికీ సుఖాన్ని ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ పాత్ర రిపీట్ అవుతుంది. ప్రపంచము ఎప్పుడూ అంతమవ్వదు. అంతమవ్వడము అసంభవము. సముద్రము కూడా ప్రపంచంలోనే ఉంది కదా. ఇది 3వ అంతస్తు కదా, జలమయమైపోతుంది. మొత్తం నీరు అయిపోతుందని అంటారు. అయినా భూమి అనేది అంతస్తు కదా, నీరు కూడా ఉంది కదా. భూమి అనే అంతస్తు ఏమీ వినాశనమవ్వదు. నీరు కూడా ఈ అంతస్తులోనే ఉంటుంది. 2వ మరియు 1వ అంతస్తులైన సూక్ష్మవతనము మరియు మూలవతనములోనైతే నీరు ఉండదు. ఈ అనంతమైన సృష్టికి 3 అంతస్తులు ఉన్నాయి. వాటి గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఈ సంతోషకరమైన విషయాన్ని అందరికీ సంతోషంగా వినిపించాలి. ఎవరైతే పూర్తిగా పాస్ అవుతారో వారి విషయంలోనే అతీంద్రియ సుఖమని గాయనముంది. ఎవరైతే రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నమై ఉంటారో, సేవ చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు రాత్రివేళలో కూడా మేల్కొని ఉండే రోజులు వస్తాయి. కానీ ఆత్మ అలిసిపోతుంది, కావున నిద్రించవలసి ఉంటుంది. ఆత్మ నిద్రించడంతో శరీరము కూడా నిద్రిస్తుంది. ఆత్మ నిద్రించకపోతే శరీరము కూడా నిద్రపోదు. అలసిపోయేది ఆత్మ. ఈరోజు నేను అలసిపోయాను ఇలా ఎవరు అన్నారు? ఆత్మ. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయి ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేయకపోతే, దేహీ అభిమానులుగా ఉండకపోతే ఇక దేహ సంబంధీకులు మొదలైన వారు గుర్తుకు వచ్చేస్తారు. తండ్రి అంటారు, మీరు వివస్త్రముగా వచ్చారు, మళ్ళీ వివస్త్రముగానే వెళ్ళాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవి మర్చిపోండి. ఈ శరీరంలో ఉంటూ నన్ను స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ! పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. అందరూ సాధారణమైన వారే. పతిత పావనుడైన తండ్రి వచ్చారు. ఇది తెలిసిపోతే ఇక ఎంత గుంపు ఏర్పడిపోతుందో తెలీదు. గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత గుంపు చేరుకుంటుంది.
డ్రామాలో వీరి పాత్రే గుప్తముగా ఉండేది. మున్ముందు నెమ్మది నెమ్మదిగా ప్రభావము పడుతుంది మరియు వినాశనమైపోతుంది. అందరూ ఏమీ కలుసుకోలేరు, తలుచుకుంటారు కదా. కావున వారికి తండ్రి పరిచయము లభిస్తుంది. మిగిలిన వారు చేరుకోలేరు. ఏ విధంగా బంధనంలో ఉన్న కుమార్తెలు కలుసుకోలేకపోతారు, ఎన్ని అత్యాచారాలను సహిస్తారు, వికారాలను వదల్లేకపోతారు. ఇలా అయితే సృష్టి ఎలా నడుస్తుందని అంటారు. అరే, సృష్టి యొక్క బాధ్యత తండ్రిపై ఉందా లేక మీపై ఉందా? తండ్రిని తెలుసుకున్నట్లయితే ఇక ఇటువంటి ప్రశ్నలను అడగరు. మీరు చెప్పండి, మొదట తండ్రినైతే తెలుసుకోండి, ఆ తర్వాత మీరు అన్నింటినీ తెలుసుకుంటారు. అర్థం చేయించేందుకు కూడా యుక్తి కావాలి. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సదా హయ్యెస్ట్ అథారిటీ అయిన తండ్రి స్మృతిలో ఉండాలి. వినాశీ దేహాన్ని చూడకుండా దేహీ అభిమానులుగా అయ్యే కృషి చెయ్యాలి. స్మృతి యొక్క సత్యాతి సత్యమైన చార్టును పెట్టాలి. 2వ పాయింట్, రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై అపారమైన సంతోషములో ఉండాలి. 3 లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా అర్థం చేయించాలి. శివబాబా ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దానిపై ఎడతెగని నిశ్చయము పెట్టుకొని నడవాలి. ఏవైనా విఘ్నాలు వస్తే భయపడకూడదు. బాధ్యత శివబాబాది, అందుకే సంశయము రాకూడదు. వరదానము. శ్రేష్ఠ వేళ యొక్క ఆధారముపై సర్వప్రాప్తుల యొక్క అధికారాన్ని అనుభవం చేసే పదమాపదమ భాగ్యశాలి భవ. వివరణ. ఎవరైతే శ్రేష్ఠ వేళలో జన్మ తీసుకునే భాగ్యశాలి పిల్లలు ఉన్నారో వారు కల్పపూర్వపు టచింగ్ యొక్క ఆధారముపై జన్మించడంతోనే నావారు అన్న అనుభవం చేస్తారు. వారు జన్మించడంతోనే సర్వ ఆస్తులకు అధికారులుగా అవుతారు. ఏ విధంగా బీజములో మొత్తం వృక్షము యొక్క సారము ఇమిడి ఉందో అలాగే నెంబర్ 1 వేళ్లలోని ఆత్మలు సర్వస్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానా విషయంలో రావడంతోనే అనుభవజ్ఞులుగా అయిపోతారు. సుఖము అనుభవమవుతుంది, శాంతి అవ్వడం లేదు. శాంతి అనుభవమవుతుంది, సుఖము లేక శక్తి అనుభవం అవ్వడం లేదని వారు ఎప్పుడూ ఈ విధంగా అనరు. వారు సర్వ అనుభవాలతో సంపన్నంగా ఉంటారు. స్లోగన్. తమ ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణ చిత్తముగా అవ్వండి. అవ్యక్త ఇషారా పాయింట్. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. సర్వ సంబంధాలు, సర్వరసాలు ఒక్కరి నుండి తీసుకునే వారే ఏకాంత ప్రియులుగా అవ్వగలరు. ఒక్కరి ద్వారా సర్వరసాలు ప్రాప్తించగలవు అన్నప్పుడు ఇక అనేక వైపులకు వెళ్ళవలసిన అవసరమేముంది? కేవలం ఒక్క అన్న మాటను గుర్తుంచుకున్నా సరే అందులో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది, స్మృతి కూడా వచ్చేస్తుంది.
సంబంధం కూడా వచ్చేస్తుంది, స్థితి కూడా వచ్చేస్తుంది. మరియు వాటితో పాటు ఏదైతే ప్రాప్తి ఉంటుందో అది కూడా ఆ ఒక్క అన్న పదముతో స్పష్టమవుతుంది. ఒక్కరి స్మృతి, స్థితి ఏకరసము మరియు జ్ఞానము కూడా పూర్తిగా ఒక్కరి స్మృతికి సంబంధించినదే లభిస్తుంది. ప్రాప్తి కూడా ఏదైతే కలుగుతుందో అది కూడా ఏకరసంగా ఉంటుంది. ఓం శాంతి.